ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రామాపురం. పచ్చని పొలాలు, చెరువులు, పక్షుల కిలకిల రావాలతో ఆ ఊరు చాలా అందంగా ఉండేది. ఆ చిన్న గ్రామంలో అమ్మమ్మ, తాతయ్య ఎంతో ఆనందంగా జీవించేవారు. అమ్మమ్మ పేరు లక్ష్మమ్మ, తాతయ్య పేరు రామయ్య. అందరినీ ప్రేమగా చూసుకునేవారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసేవారు. తెలివైన వారు, అనుభవజ్ఞులు. గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే తాతయ్య రామయ్య దగ్గరకు వచ్చేవారు. అమ్మమ్మ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. తాతయ్య చిన్నపిల్లలందరికీ చక్కని కథలు చెప్తూ ఉండేవాడు. తాతయ్య, అమ్మమ్మ చాలా అన్యోన్యంగా జీవించేవారు. అలాంటి గ్రామంలో ఒకసారి తీవ్ర కరువు పట్టేసింది. వర్షాలు పడలేదు, పంటలు ఎండిపోయాయి. గ్రామస్తులందరూ ఆందోళనలో మునిగిపోయారు. అప్పుడు గ్రామస్తులందరూ కలిసి తాతయ్య దగ్గరికి వెళ్ళారు. తాతయ్యను, ఏదైనా ఆలోచించి చెప్పండి, మమ్మల్ని కాపాడండి అని విన్నవించుకున్నారు. అప్పుడు తాతయ్య అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక మంచి ఆలోచన చెప్పాడు. మనమందరం కలిసి చెరువును శుభ్రం చేద్దాం. పాత కాలువలను తెరిస్తే వర్షం నీరు నిల్వ అవుతుంది. అమ్మమ్మ కూడా మహిళలను సమీకరించింది, అందరినీ ప్రోత్సహించింది. గ్రామస్తులందరూ ఒక్కటై కష్టపడ్డారు. చెరువును శుభ్రం చేశారు. చివరికి కొన్ని రోజులకు వర్షాలు వచ్చాయి. చెరువు నిండింది. పంటలు కూడా చక్కగా పండాయి. త్రాగునీరుకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. పంట పొలాలు, త్రాగునీరు అన్నీ వాళ్ళకి సమకూరాయి. అందరూ గ్రామస్తులు చాలా సంతోషంగా ఉన్నారు. గ్రామస్తులందరూ కలిసి అమ్మమ్మకు, తాతయ్యకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అప్పుడు తాతయ్య, మనమందరం కలిసి పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు అని అందరికీ చెప్పారు. గ్రామస్తులందరూ సంతోషంగా పండగ చేసుకున్నారు. దీనిలో నీతి ఏంటి? కలిసికట్టుగా పనిచేస్తే పెద్ద సమస్యలను కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ చిన్న కథ? ఇలాంటి కథల కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.